ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 22వ వచనము. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఏరస్తు అను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఏరస్తు అనగా ప్రియమైన అని అర్థం. ఏరస్తు అను తన పేరుకు తగినట్టుగా దేవునికిని పౌలుకును ప్రియమైన వాడుగా ఉండెను. ఇతడు కొరింథు పట్టణపు ఖజానాదారుడు అయినను దేవునికి ఇష్టడుగా జీవించగలిగినాడు. పౌలు అతని పక్షమున వందనములు తెలియజేస్తూ ఉన్నాడు. డబ్బు విషయంలో నమ్మకస్తుడుగా ఉండలేనివాడు మరి ఏ విషయంలోనూ నమ్మకస్తుడుగా ఉండలేడు. ఈ దినములలో దేవుని డబ్బును కూడా దొంగిలించే ఖజానాదారులు, సంఘ నాయకులు, సంఘ సేవకులు, విశ్వాసులు ఎందరో ఉండుట భయంకరం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని డబ్బును దేవునికి ఇవ్వకపోగా ఎవరో ఇచ్చిన దేవుని డబ్బును దొంగిలించుట మరింత భయంకరము. దేవుని డబ్బు నీ చేతిలో ఉన్నప్పుడు అది నీ సొంత డబ్బు కంటే జాగ్రత్తగా వాడాలని జ్ఞాపకమించుకోవాలి. ఈ దినాన అనేక మంది క్రైస్తవ నాయకులు దేవుని డబ్బును దుబారాగా ఖర్చు పెట్టడము చూస్తున్నాం. దేవుని సేవ చేస్తామంటూ, పేదలకు సువార్త అందిస్తామంటూ, సువార్త కూటములు జరుపుతామంటూ డబ్బు దండుకుంటూ వాటిలో సగానికి పైగా దొంగలించువారు దేవుని తీర్పునెట్లు తప్పించుకొందురు? నాశనమైపోయే ఇహలోక ధన విషయంలో నమ్మకముగా ఉండలేని వానికి ఉన్నతమైన దేవుని సేవయు అక్షయమైన ఆత్మలను ప్రభువునెట్లు అప్పగింపగలడు? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయునని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, కనుక మనము ఈ సమయంలో దేవుని సొమ్మును భద్రపరిచి దేవుని మహిమార్థమే వాడుటకు కొనన్య, షమి వంటి విచారణకర్తలు మనకు కావలెను. మనము ఇవ్వవలసిన దేవుని డబ్బు విషయంలోను, మన చేతికి అప్పగింపబడిన దేవుని డబ్బు విషయంలోనూ నమ్మకస్తులమై ఉందుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.